సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఒక్కరోజు సమ్మె నాంపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతు తెలుపుతూ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఒక్కరోజు సమ్మె నాంపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతు తెలుపుతూ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి కనీస వేతనం 26,000 చెల్లించాలని అన్నారు. జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదం జరిగి మరణించిన కార్మికుని కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాలకు స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కనీస వేతన చట్టాలను అమలు చేసి ప్రతి ఒక్క కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాంపల్లి మండల అధ్యక్షులు నాంపల్లి నరేష్, అబ్బనబోయిన వెంకటయ్య మరియు గ్రామ పంచాయతీ యూనియన్ సభ్యులు గణేష్, జగాల్ రెడ్డి, ఎల్లయ్య, మరియమ్మ, నాగరాజు, బాల్కోటి, లక్ష్మయ్య, జిల్లా నరసింహ, ఉషయ్య, శ్రీశైలం, అరుణ, ఎంకమ్మ, సులోచన, రావులమ్మ, యాదయ్య, రవి, శేఖర్, జుంకీలాల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని ఇవ్వాలి. కనీస వేతనం 18,000 ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 18,000. జిందాబాద్ 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 జిందాబాద్. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని ఇవ్వాలి. కనీస వేతనం 18,000. దాని మీద వస్తారు.